వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకో డిజైన్ చేద్దామండి. మామూలుగా అయితే ఈ కలర్లోనే మనకి పట్టు థ్రెడ్స్ అవైలబుల్గా ఉండట్లేదు, అంటే అయిపోతున్నాయి. ఇది మనకి కొంచెం షేడ్ ఇలా కనిపిస్తుంది కానండి, ఇగో చూసారా, ఇది కొంచెం డార్క్ వస్తుందన్నమాట. ఇగో ఇట్లా ఇట్లా ఫోటో కెమెరాకి షేడ్ మారుతుంది చూసారా, ఇలా డార్క్ కలర్ వస్తుంది. సో దాంట్లోనే మనకి పట్టు థ్రెడ్స్ అవైలబుల్ ఉండట్లేదు, సిల్క్ థ్రెడ్తో చేయడానికి మనసు రావట్లేదు. అందుకని నేనైతే ఈ ఫాల్ అయితే యూజ్ చేసుకుంటున్నా అండి, శారీ ఫాలు. దీన్ని వాష్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా సింగిల్గా పెట్టి కూడా చేయొచ్చు, కానీ పైకి ఇలా కనిపిస్తుంటుంది. సో అలా కనపడకుండా మనకు ఓన్లీ ఒక టాజిల్ లాగా మంచిగా కనపడాలి అని అంటే కొంచెం ఇలా 2 అయితే ఫోల్డ్ చేసుకొని బీడ్ పెట్టేసి బెటర్ కదా, కనిపించట్లేదు మనకి, శారీకి కూడా మంచిగా సరిపోతుంది. ఇంకా ఇది వచ్చి ఫ్యాన్సీగా కాబట్టి ఇలా ట్రై చేశాను. దీన్ని అయితే ముందు మనము కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టేసుకుందామండి. చాలా డిజైన్స్ ట్రై చేసిన కుట్టడం విప్పడం నచ్చక, ఇది బాగుంటుందా అని కుడుతున్నా నచ్చక విప్పేస్తున్నా, అలా 2-3 డిజైన్స్ అయితే ట్రై చేసాయండి. అన్నీ విప్పేసిన, ఫైనల్లీ ఇదైతే సెట్ అయిపోయింది, దీనికి ఉంచేసిన. ఇది అయితే ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర మగ్గం పీసెస్ ఉన్నాయి కదా, ఇలా ఇది పల్చగా ఉంటుంది. మామూలుగా టాజిల్ వేసుకోవాలంటే 2 యూజ్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇది నేను ఇలా క్యాప్ లాగా యూజ్ చేసా కాబట్టి మనకి 1 అయితే సరిపోతుందండి. ఇలా 1 తీసుకొని దీనిపైన పెట్టేసి మిడిల్లో వచ్చేలాగా చూసుకొని పెట్టేసి, దీనికి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ చమ్కీలు ఉన్నాయి చూసారా, వాటిలో హోల్ ఉంటుంది. ఆ హోల్కి మనం 2 లేయర్స్ ఫాల్ తీసుకున్నాం కాబట్టి మనకి నీడిల్ కూడా ఈజీగానే చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా అయితే కుట్టేసేయండి. ఆ హోల్ లోపల నుంచి నీడిల్ ఇలా బయటికి తీసి ఆ క్లాత్కి కుచ్చేసి తీయండి. ఈజీగా కుట్టేసుకోవచ్చు, మనకి ఇంకా ఊడిపోతుంది అన్న ఇది కూడా ఉండదు. అఫ్కోర్స్ మన దగ్గర గ్లూగన్ ఉంటే అదైనా చేసుకోవచ్చు, గ్లూగన్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలా నీడిల్తో అయినా సరే కుట్టి చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా సర్కిల్ తీసేటప్పుడు కొంచెం ఇది రింగు అనేది పెద్దగా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఇట్లా పైకి లేచినట్లుగా కనిపిస్తుంటుంది, ఏం పర్లేదు, ఇట్లా కొంచెం మెలకు వస్తుంది అంతే, అయినా సరే చూడ్డానికి బాగానే ఉంటుందండి. ఇలా కుచ్చేసుకున్న తర్వాత ఇలా లోపల నుంచి మిడిల్లోకి తీసేయండి. ఇలా మిడిల్లోకి తీసి ముడేసుకొని, దీనికి ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకొక క్యాప్ యాడ్ చేసుకోవచ్చు, లేదనంటే డైరెక్ట్గా కట్టేసేయచ్చు ఒక బీడ్ పెట్టేసి. నేను అయితే డిజైన్ చేసేసాను, ఇదిగో ఇలా అయితే వచ్చింది. ఇలా అయితే వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. క్లియర్గా చూపిస్తా డిజైన్. కాస్త దూరంగా అంటే 2 ఇంచెస్కి ఒకటైతే చేశాను నేను. ఇలా శారీ మొత్తం ఇదే కలర్ అనమాట, ఇగో శారీ మొత్తం ఇదే కలరు. సో మనకి ఆప్షన్గా వేరే కలర్ యూజ్ చేయడానికి కూడా లేదు, అందుకని దీనికి ఇంత టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ అవుట్పుట్ అయితే బాగానే ఉంది అని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మన దగ్గర మెటీరియల్ అయితే అంతా అవైలబుల్గానే ఉంది, కావాలంటే మెసేజ్ చేయండి. హైదరాబాద్ సరూర్ నగర్ పొచ్చమ్మాబాగ్ కాలనీ మెసేజ్ చేయండి, లేదా షాప్ అయినా విజిట్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం.